వారిని సంఖ్యలతో ఉన్న వారిని విడిపించారు. వాళ్ళు అపవాది సంఖ్యలతో ఉన్న వారిని విడిపించారు. అదే చేశారు. అది చేసినందుకే వారు తీసుకుపోయి చెరసాలలో వేస్తే, వారి చెరసాలలో వేసినా కానీ వారి శరీరంలో, వారి హృదయంలో దేవుడు పెట్టిన ఆత్మను వారు ఎక్కడా కూడా కోల్పోలేరు. ఎందుకు కోల్పోలేరు దానికి కారణం ఇక్కడ ఏంటంటే, వారు చెరసాలలో వేశారు. ఆయనను సరే రాత్రి అంతా వారు ఏం చేశారు? కీర్తనలు పాడారు. ఎలానంటే అర్ధరాత్రి వాళ్ళు మధ్యరాత్రి వేళ పౌలు శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడారు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అంటే యథా ప్రకారం చేస్తున్నారు. వాళ్ళు ఇంటి దగ్గర ఎలా చేశారో చెరసాలలో కూడా మందిరంలో చేసేసి వారు ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుచూ ఉంటున్నారు. అలా వారు పాడుతుంటే వారి తోటి ఖైదులు వినుచూ ఉన్నారు. వారు ఇక్కడ ఏం చేస్తారు? పగ తీర్చుకోలేదు. ఇక్కడేం పగ తీర్చుకోలేరు వారు. నిజమైన క్రైస్తవులకు తమకు కలిగిన కష్టాలను, బాధలను బట్టి హింసలు ఎంత సహనంతో సహించగలరో వాళ్ళు చూసారా? ఎంత సహనంతో సహించారు వాళ్ళు. క్రైస్తవులము అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. దేవుడి నామమున దయ్యం నిలగొట్టారు, విడుదల కలిగించారు. ఆయనను సరే తీసుకెళ్లి హింసిస్తుంటే వారు సంతోషంగా ఉన్నారు. కానీ